హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే లేటెస్ట్గా ధనుష్ గారు నటించిన రాయన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ జూలై 26, 2024లో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. డైరెక్టర్ బై హీరో అయిన ధనుష్ గారు. ధనుష్ గారి డైరెక్షన్లోనే ఈ రాయన్ మూవీ రావడం అయితే జరిగింది. ఈ మూవీ థ్రిల్లర్, యాక్షన్ అండ్ డ్రామా. థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా సెకండ్ హాఫ్ మొత్తం అయితే యాక్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ అయితే నచ్చుతుంది. అంతేకాకుండా నెక్స్ట్ టైం జరుగుతుందో ఎవరు గెస్ అయితే చేయలేరు. అలాగే క్లైమాక్స్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ మాత్రం ప్రతి ఒక్కరికైతే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. అలాంటి ఫైట్ సీన్ అయితే ఉంది. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన ధనుష్ అలియాస్ రాయన్కి 2 తమ్ముళ్ళు ఉండగా మరొక చెల్లి కూడా పుడుతుంది. ఇలా చెల్లి పుట్టిన తర్వాత రాయన్ అంటే ధనుష్ వాళ్ళ అమ్మ నాన్న వేరే ఊరికి వెళ్ళి సాయంత్రం లోపు వస్తామని చెప్పి మరలా ఇంటికైతే రారు. హీరో అయిన ధనుష్ 2 తమ్ముల్ని అలాగే చెల్లెని ఎలా పెంచారు, వీరు పెద్దగైన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, డ్రామా స్టోరీగా సాగుతున్న వీరి లైఫ్లో యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ ఎలా వచ్చాయి, వీరి లైఫ్లో విలన్స్ ఎలా ఎంటర్ అయ్యారు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ మాత్రం కొత్తగా అయితే కాదు. అంటే గతంలో చాలా సినిమాలు అన్న లేదంటే తమ్ముడు చెల్లి వీటికి సంబంధించిన చాలా సినిమాలు వచ్చైతే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఈ స్టోరీ ఏదో ఒక సినిమాలో చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం డిఫరెంట్ స్టోరీ అయితే ఉంటుంది. ముగ్గురు అన్న తమ్ముళ్ళు క్లోజ్గా ఉన్న తర్వాత వీరి లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అలాంటి స్టోరీ అయితే మనం గతంలో ఎలాంటి సినిమాలు అయితే చూడలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అక్కడక్కడ కామెడీ అండ్ డ్రామా స్టోరీ అయితే ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ థ్రిల్లర్ సీన్స్ అయితే యాడ్ అయితే చేశారు. ఈ సినిమాలో ఫైట్స్ చూసుకుంటే ఒక 4 to 5 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఫైట్, సెకండ్ ఫైట్, అలాగే క్లైమాక్స్లో వచ్చే ఫైట్, ఇలా ప్రతి ఒక్క ఫైట్ మీకైతే నచ్చుతుంది. మొత్తానికి చూసుకుంటే ఏదో ఒక హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టయితే అనిపిస్తుంటుంది భయ్య. ప్రతి ఒక్కటైతే చంపుకుంటూ వెళ్ళడమే. అది యాక్షన్ సీన్స్ ఇష్టపడే వారికి మాత్రం నచ్చుతుంది. అక్కడక్కడైతే కామెడీ అయితే ఉంటుంది. కామెడీ అయితే పెద్ద వర్కౌట్ అయితే అవ్వలేదు. సాంగ్స్ విషయానికి వస్తే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ర్యాప్ సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ ర్యాప్ సాంగ్ అయితే మీకు వినడానికి బాగుంటుంది. ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్లో నటించారు. కాకపోతే అనుకున్నంతగా పర్ఫెక్ట్ క్యారెక్టర్ మాత్రం కాదు. విలన్ అయిన ఎస్జే సూర్య గారిని ఒక భయంకరమైన క్యారెక్టర్లు అయితే చూపించారు. ఆ క్యారెక్టర్ కూడా మీకైతే నచ్చుతుంది. ధనుష్ గారిది చిన్నప్పటి క్యారెక్టర్ ఉంటుంది. చాలా ఎమోషనల్గా అయితే అనిపించింది. అంతేకాకుండా క్లైమాక్స్లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ అయితే యాడ్ చేశారు. ధనుష్ గారి సిస్టర్ అయిన దుర్గ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది భయ్య. తను ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ కూడా సినిమాకి వర్కౌట్ అయితే అయ్యింది. ఫస్ట్ ఫైట్లో ధనుష్ తన తమ్ముల కోసం ఏమైనా చేయగలడు అని ఒక ఫైట్ ఉంటుంది భయ్య. నిజంగా గూస్ బంప్స్ అయితే అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్లోనే ధనుష్ ఒక 100 మందితో సమానం అన్నట్టుగా చూపించారు. మరి ఇలా ఫస్ట్ హాఫ్లోనే చూపిస్తే సెకండ్ హాఫ్లో ఇంకెంత హైలైట్ చూపిస్తారని అనుకున్నాను. కానీ దానికి డబుల్ అయితే అనిపించింది. తమ్ముళ్ళ కోసం అన్న ఏమైనా చేస్తాడు, అంతేకాకుండా చెల్లెల కోసం అన్న ప్రాణాలైనా ఇస్తాడు, అలాగే ప్రాణాలైనా తీస్తాడని కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే వచ్చింది. ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించదు. చాలా సీన్స్ వర్కౌట్ అయితే అయ్యింది. క్లైమాక్స్లో వచ్చే కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయితే అవుతుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చే ట్విస్ట్, అంతేకాకుండా ధనుష్ గారికి అలాగే తన తమ్ములకు ఉన్న బాండింగ్ క్లైమాక్స్ దాకా ఎలా ఉంటుందనేది కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్. వీటి కోసం అయితే ఓటీటీలో చూడాల్సిన మూవీ. థియేటర్లో ఈ మూవీ మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ప్రైమ్ వీడియోలో ఇప్పుడైతే మీరు ఈ మూవీ చూసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ధనుష్ గారు లేటెస్ట్గా నటించిన రాయన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.